నమస్తే వెల్కమ్ టు దూత మీడియా. తెలంగాణలోను కర్ణాటక ఫార్ములాను అమలు చేసి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అంతే వేగంగా అమలు చేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కారు 2 రోజుల్లోనే వాటి అమలులో చిత్తశుద్ధి చూపించింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన మహాలక్ష్మి పథకానికి మహిళల నుంచి గుడ్ రెస్పాన్స్ వస్తోంది. ఫ్రీ జర్నీకి మహిళా మనులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే మహిళలకు ఇది నిజంగానే శుభవార్త అయినప్పటికీ ఆర్టీసీ సంస్థ ఆటో డ్రైవర్ల ఆదాయంపై మాత్రం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆర్టీసీపై ఏటా 3,000 కోట్ల రూపాయల భారం పడనుండగా ఉపాధి కోల్పోయి ఆటో డ్రైవర్లు ఆగమాగమవుతున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 9న మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. 6 గ్యారంటీలు అమలులో భాగంగా మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉచిత బస్ ప్రయాణం పథకానికి శ్రీకారం చుట్టింది. వయసుతో సంబంధం లేకుండా మహిళలకు ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. అయితే ప్రయాణ సమయంలో స్థానికత కోసం ఐడి కార్డులు తప్పనిసరి చేసింది. గుర్తింపు కార్డు చూపించిన తర్వాతే మహిళా ప్రయాణికులకు 0 టికెట్ మంజూరు చేస్తారు కండక్టర్లు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణించే వారికి ప్రయాణ పరిధి విషయంలోనూ ఎలాంటి పరిమితులు లేకపోవడంతో గతంలో ఆటోలను ఆశ్రయించే వారు కూడా బస్సుల కోసం ఎదురు చూస్తున్నారే తప్ప ప్రైవేట్ వెహికల్స్ లో ప్రయాణం చేయడం లేదు. దీంతో ఆటోలకు గిరాకీ లేకుండా పోయింది. దీనికి తోడు ఆర్టీసీ యాజమాన్యం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టే ముందు ఉచిత ప్రయాణంతో పాటు మహిళలకు భద్రతను కూడా కల్పిస్తున్నామని విస్తృతంగా ప్రచారం చేయడంతో ఈ పథకం కొద్ది రోజుల్లోనే విజయవంతమైంది. దీంతో ఆర్టీసీ బస్సులో మహిళల జోరు కనిపించగా ఆటో వాళ్లలో మాత్రం బేజారు కనిపిస్తోంది. మినిమం టికెట్లు లేక ఆటో డ్రైవర్లు ఆగమాగమవుతున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆధారపడే ఆటోలకు గిరాకీ పూర్తిగా పడిపోయింది. కనీసం డీజిల్ కు కూడా డబ్బు రావడం లేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోలు నడిపే నిరుద్యోగులు, యువకులు రోజువారీ కూలీ కూడా రాక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సాధారణ ప్రయాణికులతో పాటు ఉద్యోగులు, టీచర్లు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకే ఇంట్రెస్ట్ చూపుతుండటంతో ఆటో నిర్వాహకుల ఉపాధి దెబ్బతింటోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులో భిక్షాటన చేసి నిరసన తెలిపిన ఆటో డ్రైవర్లు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఉపాధి కోల్పోయిన తమకు అన్ని విధాలుగా సాయం అందించాలని అభ్యర్థిస్తున్నారు. ఊబర్, ఓలా, క్యాబ్లతో తమకు పని తగ్గిపోయిందని, ఇప్పుడు మహాలక్ష్మి పథకం వల్ల మొత్తం ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల ఆందోళనలు అటు ఉంచితే పురుష ప్రయాణికులు సైతం ఇబ్బంది పడుతున్నారు. బస్సులో మహిళా ప్రయాణికులతో కిక్కిరిసిపోతుండటంతో బస్సు ఎక్కేందుకు పురుషులు నానా అగ్గుచాట్లు పడుతున్నారు. అటు బస్టాప్ వద్ద బస్సులను నిలిపేందుకు కూడా బస్సు డ్రైవర్లు తంటాలు పడుతున్నారు. ఏది ఏమైనా మహిళా ఉచిత ప్రయాణానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్న సర్కారు ఓపిక, సహనంతో విధులు నిర్వర్తించాలని సిబ్బందికి సూచనలు చేయడం మహిళా పక్షపాతిగా నిరూపించుకుంటోందనే చెప్పాలి.